హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది బిగినర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్, అక్క మనం కొలత బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటున్నాం కదా, ఈ కొలతలకు తగ్గట్టు నెక్ షోల్డరు ఎలా మార్క్ చేసుకోవాలి, ఈ ఆది బ్లౌజ్ నుంచి ఎలా చూసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి. దానికోసం అయితే నేను క్లియర్గా ఈ వీడియో చేశాను. యాజ్ ఇట్ ఈజ్ మీరు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి కొలతలు తీసుకుని సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ అండి. ఇది లైనింగ్ క్లాత్ని మీడియం సైజ్ వాళ్ళు అంటే ఒక 40 సైజెస్ వరకు కూడా మనకి 80 పాయింట్స్ లైనింగ్ అనేది సరిపోతుంది. ఇంకా పెద్ద సైజు లేదా ఎల్బో హ్యాండ్స్ కావాలంటే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుని ఒక ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మడతలు అవి ఏమీ లేకుండా నీట్గా సర్దుకుని క్లాత్కి చివరన క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ పైన నీట్గా కట్ చేసేయండి. ఇలా మనము మార్క్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల కింది వైపు లేయరు పై వైపు లేయర్కి కూడా రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. క్రాస్ హెచ్చు తక్కువలు అనేటివి ఏమీ లేకుండా. అలాగే క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా, అంటే మీ వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పై వైపుకి వచ్చేలాగా పరుచుకోవాలి. మీకు ఫస్ట్ ఈ బ్లౌజ్ నుంచి, మీ దగ్గర ఉండే ఓల్డ్ బ్లౌజ్ నుంచి లేదా కస్టమర్ యొక్క ఓల్డ్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకోవడం చూస్తున్నాము. ఫస్ట్ నీట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలి, క్రాస్గా అలా ఉండొద్దు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఒక్క వైపున చంక భాగం దగ్గర నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా రెండో వైపు చంక భాగం వరకు కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ జాయింట్కి మనకి తెలుస్తూ ఉంటుంది కదా జాయింట్, అది చూసుకోవాలన్నమాట. అలాగే నెక్ అనేది ఇలా పక్కకి డ్రాప్ అయినట్టుగా పెట్టుకోకుండా షోల్డర్స్ని నీట్గా స్ట్రైట్గా ఇక్కడ నేను చూపించిన విధంగా గట్టిగా లాగినట్లుగా ప్లేస్ చేసుకుని ఆ తర్వాత మీరు మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవాలి కొలత బ్లౌజ్ నుంచి. చూడండి ఇలాగా. మీరు ఒకవేళ నెక్ని బాగా దూరంగా సాగదీసినట్టుగా తీస్తే మీకు లూజ్ అనేది ఎక్కువ వస్తుందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 20 ఇంచులు వచ్చింది. బ్యాక్ పార్ట్కి 20 ఇంచులు వచ్చింది, అంటే ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచులు ఉంటుందన్నమాట. అంటే మొత్తం ఇది 40 ఇంచుల సైజు బ్లౌజ్, 40 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. అలాగే బ్లౌజ్ యొక్క పొడవు, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్లో ఇలా బ్యాక్ డాట్ దగ్గరికి ఇలా చూసుకోండి. ఇది వచ్చేసి 13 ఇంచుల వరకు ఉందండి బ్లౌజ్ పొడవు అనేది. చూడండి, పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటున్నాం. కస్టమర్ మనకి కాస్త పొడవు పెట్టమన్నారు, నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను అంతే. పొడవు పెట్టమన్నారు కాబట్టి మీరు మామూలుగా పొడవులేమీ యాడ్ చేయక్కర్లేదు అనుకుంటే నార్మల్గా మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకోవచ్చు. అలాగే చాలామంది అక్క మీరు వేస్ట్ లూజ్ చూపించట్లేదు కదా, మరి ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నారండి. ఇవాళ నేను మీకు ఈ వేస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ నడుము లూజు మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం అంతా బ్లౌజ్ నడుము లూజ్ అంతా కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చెక్ చేయండి. చూడండి, 34 ఇంచులు ఇక్కడ నడుము లూజ్ అనేది వచ్చింది. దీనిని వేస్ట్ లూజ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ కొలతలతోటి మనం క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం. చెస్ట్ లూజ్ ఏమో 40 ఇంచెస్, బ్లౌజ్ పొడవేమో 13.5 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి 34. ఓకే, ఈ 3 కొలతలతోటి ఇప్పుడు మనము మార్క్ చేసుకుంటున్నాం. ఫస్ట్ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు కదా, ఈ 13.5 ఇంచులకి ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 14.5 ఇంచులని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా పెట్టి టేప్కి పై వైపున మార్క్ చేసుకోండి. ఓకే, ఇలాగా. ఇది బ్లౌజ్ పొడవు అనమాట, ఇది బ్లౌజ్ పొడవు. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వేస్ట్ లూజు. ఓకేనా, వేస్ట్ లూజ్ వచ్చేసి 34 కదా, 34 ఇంచులు. 34 ఇంచులలో 4వ భాగం మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకి ఒక ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టేప్ని ఇలా ఈజీగా మీరు 4 మడతల మీద ఫోల్డ్ చేయండి. 34 ఇంచుల దగ్గరికి టేప్ని ఒక 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే చదువు రాని వాళ్ళకైనా కొంచెం చదువు వచ్చిన వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది. చూసారా, 34 ఇంచులలో 4వ భాగం అంటే 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచులని చివరన క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి. ఓకే, ఇలాగా. అలాగే బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి మనకి బ్లౌజ్కి వెనకాల డాట్స్ కుట్టేసి ఉంటారు కదా, చూడండి బ్యాక్ డాట్స్, వీటి కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్ ఏమో 8.5 ఇంచులు. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మనకి డాట్స్ కోసం. ఇంకా మనకి డాట్స్కి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ లేదా 1.5 పెట్టుకోవచ్చు. ఓకేనా, 1.5 లేదా 1 ఇంచ్ పెట్టుకోవచ్చు అనమాట ఖర్చుల కోసం, అది మన ఇష్టం. ఓకే, ఇదేమో డాట్ కోసం పెట్టిన 1 ఇంచు, ఇది ఎక్స్ట్రాగా మనం ఖర్చుల కోసం పెట్టిన 1 ఇంచు. ఇప్పుడు ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు ఇక్కడ ఎంతైతే పెట్టామో, ఇక్కడ 14.5 పెట్టుకున్నాం కదా, ఈ చివరను కూడా 14.5 ఇంచులు పెట్టండి. కరెక్ట్గా టేప్కి పై వైపున మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలాగా. ఓకే,
ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుందాం. మీకు ఈజీగా నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలనేది వస్తుంది. ఇది 40 ఇంచుల బ్లౌజ్ కదా, చెస్ట్ లూజ్ 40 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఇది వేస్ట్ లూజ్ చూసుకోవద్దు, చెస్ట్ లూజ్ మాత్రమే చూడండి. 40 ఇంచులలో 4వ భాగం టేప్ని ఇలా 4 మడతలు చేసుకుంటే సరిపోతుంది. 4వ భాగం అంటే 10 ఇంచులు వస్తుంది. ఈ 10 ఇంచులని మీరు ఈ క్లాత్ యొక్క ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మనం కింది వైపు 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు నెక్ షోల్డరు మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ చెస్ట్ లూజ్లో మనం 4వ భాగం 10 ఇంచులు పెట్టాం కదా, చూడండి ఈ 10 ఇంచులలో సగం 5 ఇంచులు వస్తుంది. మీకు తెలియకపోతే టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఒక ఫోల్డింగ్. ఈ 5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని మీరు డైరెక్ట్గా షోల్డర్కి 6 ఇంచులు అనేది పెట్టేసుకోవచ్చండి. నెక్కి అయితేనేంటి, షోల్డర్కి అయితేనేంటి 6 ఇంచులు మొత్తం కలిపి పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమన్నా షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే ఒక 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ యాడ్ చేయకుండా 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి, షోల్డర్స్ జారు. ఇక్కడ నేనైతే నాకు 6 ఇంచులు అనేది పెట్టేస్తున్నాను అనమాట. నేను చెస్ట్ లూజ్ 4th పార్ట్లో సగం 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని మొత్తం 6 ఇంచుల షోల్డర్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 6 ఇంచుల షోల్డర్లో మనం 3 ఇంచులు నెక్ కోసం 3 ఇంచులు షోల్డర్ కోసం మార్క్ చేసేసుకోవచ్చండి. దీనికి మళ్ళీ కొలవాల్సిన పనేమీ లేదు. లేదండి మేము ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటాము అని అన్నట్లయితే మనకి బ్లౌజ్కి ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది కదా షోల్డరు, ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎంత విడుతుంది అనేది చూసుకోండి. చూడండి ఇక్కడైతే మనకి కస్టమర్ యొక్క షోల్డర్ 2.5 ఇంచులు ఉందండి. 2.5 అంటే మనకి రెండు వైపులా కుట్టు కోసం ఉండాలి కదా, హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కుట్టు కోసం ఉండాలి, నెక్ వైపు మెడ పీస్ వేసినప్పుడు కుట్టు కోసం ఉండాలి కదా, దానికోసం అన్నట్టు మొత్తం నేను 3 ఇంచుల షోల్డర్ పెడుతున్నాను. అంటే 2.5 ఇంచులకి ఇంకొక 3.5 ఇంచు కలిపేసి స్టిచ్చింగ్ కోసము మొత్తం 3 ఇంచులు పెట్టానమాట. షోల్డర్ కోసం 3 ఇంచులు, నెక్ కోసం 3 ఇంచులు. చూడండి కరెక్ట్గా మనకి సగం సగమే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని మనం ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, చిన్న సైజు బ్లౌజులు అనుకోండి 5.5 ఇంచులే పెట్టండి. అంటే 40 సైజ్ కాకుండా 34 లేదా 32 సైజ్ బ్లౌజుల వాళ్ళకైతే 5.5 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం సరిపోతుంది. అలాగే పైన మనము నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ అంతా కలిపి 6 ఇంచులు పెట్టాను చూడండి. ఈ కింది వైపును కూడా అంటే ఆర్మ్ డౌన్ మార్కింగ్ దగ్గర కూడా 6 ఇంచులే ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ ఉండొద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి మనం ఆర్మ్ డౌన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇలాగా 6 ఇంచులు పెట్టాను చూడండి, ఆ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరను కూడా కరెక్ట్గా పైన లైన్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాగా. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ మనకి 40 ఇంచులలో 4వ భాగం 10 ఇంచులు పెట్టుకున్నాం చూడండి. ఇదే మార్కింగ్ని ఈ ఆర్మ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేసుకోండి కరెక్ట్గా చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో 4th పార్ట్. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచు. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్స్ని నేను చూపిస్తున్న విధంగా డ్రా చేయండి ఇలాగా. మనం ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసాను చూడండి, ఆ మార్కింగ్స్ని కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి ఇలాగా. అలాగే ఇప్పుడు ఈ సైడ్ మనం మార్క్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ లైన్, పైన చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్కి కలిపేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అలాగే ఇక్కడ పెట్టిన ఈ మార్కింగ్ అనేది మనము బ్యాక్ డాట్స్ కోసం వదులుకున్నటువంటి 1 ఇంచ్ అండి. ఈ డాట్కి ఏం లైన్ వేయాల్సిన పని లేదు, బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీయడం కోసము ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 40 ఇంచులు చెస్ట్ రౌండ్ ఉన్నటువంటి బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు ఈ కార్నర్లో ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకుందాం ఇలాగా. ఈ పాయింట్ తోటి ఎండ్ అవ్వాలండి, చెస్ట్ లూజ్ పాయింట్ తోటి ఎండ్ అవ్వాలి, చివరికంతా డ్రా చేయొద్దు. ఇలాగ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా డ్రా చేసుకోండి నీట్గా. ఓకే, ఇలాగ నొక్కినట్లుగా లేకుండా రౌండ్ తిరగాలి. మీరు రౌండ్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మనకి ఏంటంటే స్కేల్ కన్నా కూడా ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఎలాంటి బ్లౌజ్నైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ డీప్ చూసుకోవడం కోసం ఈ కొలత బ్లౌజ్ తీసుకుని, కొలత బ్లౌజ్లో ఇక్కడ వెనకాల వీపు భాగం ఉంటుంది కదా నెక్ డీప్, ఇది చూసుకున్నా సరిపోతుంది. చూడండి 4.5 ఇంచులు ఉంది ఇక్కడ. అంటే ఇది ఆల్రెడీ రెడీ అయినటువంటి బ్లౌజు. మనం పై వైపున కుట్టు కోసం కింది వైపున కుట్టు కోసం కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని ఓకే 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది.
చూడండి కింది వైపు నుంచి మార్క్ చేసుకోండి. ఇలా పై వైపున మీకు ఆటోమేటిక్గా బ్యాక్ నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసుకున్నాం కదా డీప్ మార్కింగ్. ఇప్పుడు పై వైపున మనం నెక్ విడ్త్ ఎంతైతే పెట్టామో కింది కూడా అంతే పెట్టేసేయండి. పైన 3 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఈ కింది వైపున కూడా 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది రౌండ్ నెక్ బ్లౌజే కాబట్టి ఈ కార్నర్లో జస్ట్ ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలాగా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాము. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, క్లాత్కి ఈ చివరన అంటే నాకు కుడి చేతి వైపున బ్యాక్ పార్ట్ని కట్ చేశాను. ఇప్పుడు ఈ చివరన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేస్తామన్నమాట. ఫస్ట్ క్లాత్ ఇలా మనకి ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. అలాగే ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా, అంటే మీ వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ తీసుకుని ఈ హ్యాండ్ని పెట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ చివరన మనకి స్టిచ్చింగ్ కోసం క్లాత్ కావాలి కాబట్టి దానికోసం అన్నట్టు ఈ లైన్ దగ్గర నుంచి కొద్దిగా ఈ చివరన కుట్టు కోసం అనమాట ఒక 1/2 ఇంచు సన్నగా ఒక మార్జిన్ లైన్ అనేది వేసుకోండి. కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి, 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్ని పెట్టేసుకోవచ్చు ఈ లైన్ పైన. అలాగే ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ని ఇలా మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క ఇలా బ్యాక్ పార్ట్ అంతా పైకి మనకి కనిపిస్తూ ఉండేలాగా పెట్టుకుని ఆ తర్వాత హ్యాండ్ మార్క్ చేసుకోండి. అలాగే ఈ హ్యాండ్ చివర ఈ మనము సెకండ్ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ పైన పెట్టండి. ఈ హ్యాండ్ యొక్క ఫోల్డింగు, క్లాత్ యొక్క ఈ ఫోల్డింగు, హ్యాండ్ ఫోల్డింగ్ రెండు ఒకవైపు కంటే మన వైపుకు ఉండేలాగా చూసుకుని ఇక్కడ హ్యాండ్ని నేనైతే ఎలా కదలకుండా పట్టుకున్నానో మీరు కూడా అలాగే పట్టుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ని చూసారా, ఈ జాయింట్ కన్నా స్టిచ్చింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. కుట్టు కన్నా పైకి వదులుకోవాలన్నమాట. అలాగే ఈ చంక జాయింట్ దగ్గర కూడా హ్యాండ్ ఎక్కడికైతే ఉందో దానికన్నా ఇంకొంచెం ఇలా పై వైపుకి కుట్టు కోసం ఎక్స్ట్రాగా కలుపుకుని ఇలా చివరికంతా పొడిగించేసేయండి మార్కింగ్ని. అలాగే హ్యాండ్ చివరన లూజ్ ఉంది కదా, ఈ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. ఈజీగా మీకు హ్యాండ్ మార్కింగ్ అంతా వచ్చేస్తుంది. ఇలాగా ఇప్పుడైతే మనం హ్యాండ్ని తీసేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 వైపులా మనము డాట్స్ పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర మనం 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఏ సైజుకైనా కానివ్వండి 1.5 ఇంచుల వరకు మాత్రం స్ట్రైట్గా ఉండాలన్నమాట. పైన హ్యాండ్ దగ్గర ఇది భుజం దగ్గర వస్తుంది మనకి. ఇక్కడ నుంచి మీరు ఇలా డౌన్ షేప్ని డ్రా చేసుకోండి. ఇది కూడా మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫ్రీ హ్యాండే అలవాటు చేసుకోండి. ఎప్పటికైనా కొంచెం కష్టంగా అయినా సరే నేర్చుకున్నట్లయితే ఎలాంటి బ్లౌజెస్ అయినా మీరు సునాయాసంగా కట్ చేయగలుగుతారు, కుట్టగలుగుతారు. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ ఒరిజినల్ లైన్ కదా, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కు 1 ఇంచే పెట్టాం కదా స్టిచ్చింగ్ కోసము అని ఇక్కడ 1 ఇంచు పెట్టకండి. ఇక్కడ ఖచ్చితంగా 1.5 పెట్టండి. ఏంటంటే హ్యాండ్ మనకి బ్లౌజ్ కన్నా ఖర్చుల కోసం హ్యాండ్ దగ్గర ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా 1.5 ఇంచులు ఉండాలి. బట్ ఇక్కడ మనకు కొంచెం క్లాత్ తగ్గింది. ఇలా క్రాస్గా మార్కింగ్ని కలిపేశాను. మన క్లాత్ సరిపోకపోతే బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న పీస్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కట్ చేసే ముందు ఒకసారి మీరు ఈ ఆమ్ రౌండ్ని చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని పైన షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇలా రౌండ్ మొత్తం చెక్ చేయండి. చూడండి, ఇది మనకు వచ్చేసి ఒక 9 ఇంచుల కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉందంతే. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ని ఒకసారి కొలవండి. హ్యాండ్ రౌండ్ మాత్రం మొత్తం కొలవండి. ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది మనకి, అయినా పర్వాలేదు, చెక్ చేసుకోవాలి ముందు. చూడండి, ఇక్కడ వచ్చేసి 9.5 ఉంది. అంటే ఆమ్ రౌండ్కి కరెక్ట్గా మనకి ఈ హ్యాండ్ రౌండ్ కూడా సరిపోతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ తక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ చంక దగ్గర పీస్ అనేది మనం చిన్న పీస్ జాయింట్ చేసుకోవాలని మనం గుర్తుంచుకోవాలి. అంతే, సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఈ చివరన ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫోల్డింగ్, అలాగే మిడిల్ పాయింట్లో ఒక కట్ పెట్టండి. ఇక్కడ చివరన ఫోల్డింగ్ లాగా ఉంటుంది. ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేయండి.
ఒకవేళ మీరు వేస్ట్ పీస్ జాయిన్ చేయాల్సి వచ్చింది అని అన్నప్పుడు ఇక్కడ ఇలా వస్తాయండి, చిన్న చిన్న పీసెస్ జాయింట్స్ పడతాయి అంతే, ఇలా పడతాయి. కానీ ఈ బ్లౌజ్కి అయితే ఈ పీసెస్ ఏం అవసరం అవ్వదు, ఎందుకంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయింది కదా. ఆమ్ రౌండ్ హ్యాండ్ రౌండ్కి కొలత కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఓపెన్స్ ఉన్నటువంటి ఈ క్లాత్ని మన వైపుకి పెట్టుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని తగ్గించండి, కట్ చేయొద్దండి, బిగినర్స్ కోసం చెప్తున్నాను. జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి అంతే. ఫోల్డ్ చేసి మీకు కష్టంగా అనిపిస్తే పిన్ పెట్టేసుకోండి. ఎందుకు తగ్గించాలి అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి విడిగా షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం అన్నట్టు. చూడండి, ఫస్ట్ ఇది మనం క్రాస్ ఎలా పెట్టాలో ఒకసారి మీరు చూడండి. ఈ క్లాత్కి ఇక్కడ చూసారా, కింది వైపు ఉన్న క్లాత్కి ఇలా ఒక షేప్ చూడండి కార్నర్లో. ఈ కార్నర్లో బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ని ఇలా ప్లేస్ చేయండి. ఓకే, ఇలా ముందు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ని కరెక్ట్గా కింది వైపు క్లాత్కి ఇక్కడ ఎడ్జ్ దగ్గరికి అంతా పెట్టేసేయండి, మీకు అప్పుడు నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో కింది వైపు 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత యాజ్ టీజ్ ఇంకా అలాగే మొత్తం చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, కింది వైపు సైడ్ కానివ్వండి అంతా ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ మొత్తం అలాగే డ్రా చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఆమ్ రౌండ్ కూడా సేమ్ బ్యాక్ ఆమ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్ చిన్నదిగా ఉంటుంది, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి పై వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ లైన్ని మనం స్ట్రైట్గా ఇలా స్కేల్ తోటి పై వైపుకి పొడిగించుకోవాలి. ఓకే, ఇలాగా స్ట్రైట్గా పొడిగించండి, క్రాస్ అలా పెట్టకూడదు, ఇలా స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ విధంగా చుట్టూ కూడా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ ఆమ్ రౌండ్ కదా, దీనికి మనం లోతు తీయాలి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి పైన షోల్డర్ దగ్గరని 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2.5 దగ్గరికి మార్క్ చేసుకోండి, మీకు ఈజీగా లోతు అనేది వస్తుంది. ఈ చివరి నుంచి 1.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగే పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ కొద్దిగా ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ వేసుకోండి సరిపోతుంది. మరి ఎక్కువ తీసినా మీకు ఫ్రంట్ పార్ట్ లోతు ఎక్కువైపోయి కొంచెం టైట్గా కూడా అవుతుంది. ఇప్పుడు పైన డ్రా చేసుకున్న మనం 3 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం లోపలికి డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ పాయింట్ దగ్గరికి. ఓకే, ఇలాగా. ఓకే, ఆమ్ రౌండ్ లోతు మనం డ్రా చేసేసుకున్నాము. అలాగే లోతు తీసినప్పుడు కూడా ఎక్కడ కూడా నొక్కినట్లుగా కట్ చేసినట్లుగా ఉండకూడదు, రౌండ్గా ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి చాలామందికి ఫ్రంట్ నెక్ కొలవడము లేదా మార్క్ చేసుకోవడం పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు సింపుల్గా ఇది 40 సైజ్ కాబట్టి 6 ఇంచులు లేదా 6.5 ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి 5.5 లేదు 5 ఇంచులు పెట్టుకుంటే ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి మీకు కొలిచే చూపిస్తున్నాను, చూడండి, కొలత బ్లౌజ్ నుంచే చూపిస్తున్నాను. ఈ కొలత బ్లౌజ్ నుంచి మనం మార్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ హుక్స్ పట్టీ వైపు నుంచి మాత్రమే మనం నెక్ మార్క్ చేసుకోవాలి, కాజా పట్టీ వైపున మార్క్ చేయకూడదు. ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది చూసారా, షోల్డర్ జాయింట్ని ఇలా పెట్టండి. అలాగే ఇక్కడ పెట్టేటప్పుడు మీరు ఈ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ అనేది కొంచెం కిందికి పెట్టండి, ఎందుకంటే మన కొలత బ్లౌజ్కి ఆల్రెడీ షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి పైన స్టిచ్చింగ్ కోసం వదిలేసి ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని కదలకుండా పట్టుకోండి, మీరు కొలత బ్లౌజ్ని పట్టుకుని ఇలా లాగండి, ఈ లైన్ వైపుకి ఇలా కొంచెం లాగండి. కరెక్ట్గా లైన్ మీదకి రావాలని ఏమి లేదండి, లైన్ మీదకి రాదు, కొంచెం లోపలికే ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉందో కొలత బ్లౌజ్ నెక్ దానికన్నా కాస్త పైకి మార్క్ చేసుకోండి, స్టిచ్చింగ్ కోసం వదులుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా లైన్ మీదకి రావాలని ఏం లేదు మనకి, ఎందుకంటే కుట్టేసరికి కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ బ్లౌజ్ని అయితే తీసేయచ్చు, ఈ పాయింట్ ఒకటి మనకి చాలు. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ లైన్కి ఇలా కలిపేసేయండి. మనం ఇందాక బ్యాక్ నెక్ డ్రా చేసుకున్నప్పుడు లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి కలిపేసేసి ఇక్కడ కార్నర్లో జస్ట్ చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు.
అలాగే ఈ పై వైపు నుంచి కొంచెం ఇలా లోపలికి డ్రా చేయండి. లైన్ కన్నా కొంచెం ఇలా లోపలికి డ్రా చేయడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ యూ షేప్లో వస్తుందన్నమాట. లేకపోతే మీకు వీ షేప్ లాగా అనిపిస్తుంది. కాస్త లోపలికి డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ దగ్గర కొంచెం క్రాస్ తీయండి. తీయడం వల్ల ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఫిట్టింగ్గా ఉంటుందన్నమాట. మనకి కొంచెం ఫిట్గా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెమే తీయాలి, సన్నగా తీయాలంతే. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు తీసుకోవడం కోసం మన కొలత బ్లౌజ్ తీసుకుని ఈ పొడవు చూసుకునేటప్పుడు హుక్స్ పట్టి అయినా పర్వాలేదు, కాజా పట్టి అయినా పర్వాలేదు. పైన ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కుట్టు కోసం కొంచెం వదిలిపెట్టండి. ఒక పావించి వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మీరు కొలవండి. ఇక్కడ 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను నేను. 4వ కాజా దగ్గరికైనా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఒక బండ గుర్తు. మీది ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఇది బండ గుర్తు అనమాట. అలాగే ఈ మార్క్ చేసుకున్న తర్వాత రెండవ చివరన ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. లేదా ఇలా ఒక ఫింగర్ పెట్టుకుని మార్క్ చేసుకున్నా సరిపోతుంది. 1/2 ఇంచ్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా చూసుకోవాలో అనేది చూద్దాం కొలత బ్లౌజ్ నుంచి. ఓకే, కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఈ షేప్ బెల్ట్కి పైన ఇక్కడ మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది, మనకు ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది. ఇక్కడ పట్టుకోండి. షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా పట్టుకోండి. సగానికి ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఇక్కడ మార్కింగ్ దగ్గర మనం స్టిచ్చింగ్ కోసం వదిలిపెట్టి మార్క్ చేసుకున్నాను చూడండి, ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకోండి. పైన కుట్టు కోసం వదిలేసేయాలి, షోల్డర్ కుట్టు కోసము. ఇప్పుడు మెయిన్ డాట్ను పట్టుకుని షోల్డర్కి స్ట్రైట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ చూడండి, మరీ టైట్గా లాగొద్దు, క్లాత్ సాగిపోతుంది. కొంచెం ఇలా చూసుకుంటూ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ పెట్టొద్దు, కరెక్ట్గా ఎక్కడికైతే ఫ్రంట్ డాట్ షేప్ బెల్ట్ జాయింట్ ఉందో అక్కడికి కాకుండా కొంచెం కిందికి పెట్టండి. కుట్టు కోసం కావాలి కదా, దానికోసం కొంచెం కిందికి వదులుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా షేప్ బెల్ట్ రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రౌండ్ షేపు డ్రా చేయడం రావట్లేదు అని అనుకున్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోండి. బిగినర్స్కి కొంచెం రౌండ్స్ తిరగడం అయితే కష్టంగానే ఉంటుందండి. ఇలా డ్రా చేసుకుని మీరు కట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదా ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ ఇలా కాస్త రౌండ్ షేప్ మీరు ముందుగానే 1-2 సార్లు డ్రా చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సరిగా కనిపించట్లేదండి, నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారండి, కానీ లైక్ రేషియో అనేది చాలా తగ్గిపోతుంది. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయడం వల్ల వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. మేము వీడియో చేసినందుకు కూడా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. చూడండి, కట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే ఈజీగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ని కూడా ఒక్క ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ క్లాత్ పైన ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి షేప్ బెల్ట్ కటింగ్ అనేది వస్తుందండి. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ ఏమి కట్ చేయట్లేదు. మెయిన్ క్లాత్లో లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి మెయిన్ క్లాత్ని కట్ చేసుకోండి. మనం ప్లేస్ చేసుకున్న విధంగా వాటి చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఈ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్లో మనం షేప్ బెల్ట్లు కట్ చేసుకుందాం. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఆ క్లాత్ అనమాట ఇది. ఫస్ట్ చివరన క్రాస్ లేకుండా చూసుకోండి. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టుకుంటామో దానిలో 4వ భాగం. చెస్ట్ లూజ్ మనం 10 ఇంచులు పెట్టుకున్నాం కదా, 40 ఇంచులలో 4వ భాగం 10 ఇంచులు. మీ దగ్గర క్లాత్ ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోండి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు, ఏ సైజు వాళ్ళన్నా ఒక 4 ఇంచులు హైట్ ఉండేలాగా తీసుకోండి. షేప్ బెల్ట్ రౌండ్ వచ్చేసి మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ షేప్ బెల్ట్కి మీరు లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ పైన షేప్ బెల్ట్ని పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్లాత్ సరిపోకపోతే వేస్ట్ పీస్లు ఏవైనా వేసుకోవచ్చు అండి. మెయిన్ లైనింగ్ క్లాతే ఉండాలని ఏమీ లేదు. ఇప్పుడు ఈ కింది వైపున ఈ లైనింగ్ క్లాత్ని నేను బ్యాక్ బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. స్ట్రైట్గా ఉండాలి. అలాగే బ్యాక్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని నడుముని ఇలా పెట్టేసుకుని కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోండి. ఇది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి వేసే బ్యాక్ బెల్ట్ అనమాట. ఇకపోతే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి
ఇది మనకి బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు ఉంటుందండి. ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ తీస్తాం కదా అది. ఈ పొడవు చూసుకోవడం కోసం మీరు బ్లౌజ్ తీసుకుని ఈ కాజా పట్టీ ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఇక్కడ 5.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచులకి ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రాగానే తీసుకోండి. అంటే 7.5 ఇంచులు పొడవు ఉండేలాగా తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల నష్టం ఏమి లేదు, కానీ తగ్గించి మాత్రం తీసుకోకండి. చూసారా 7.5 ఇంచులు పొడవు పెట్టాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసి ఇందులో మనం హుక్స్ పట్టీ కాజా పట్టీని సపరేట్గా కట్ చేసుకుందాం. హుక్స్ పట్టీ కోసం విడ్త్ 2 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. అలాగే కాజా పట్టీ కోసం 3 ఇంచుల విడ్త్ తోటి కట్ చేసుకోండి. పొడవైతే ఒకటే ఉంటుందండి. విడ్త్ వచ్చేసరికి హుక్స్ పట్టీ 2 ఇంచులు, కాజా పట్టీ ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. హుక్స్ పట్టీ కాజా పట్టీ కూడా వచ్చింది. ఇక మనం మెడ పీసులు ఒకటి కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ మెడ పీసులు తీయడం కోసం మిగిలిన క్లాత్లో ఇలా ఫస్ట్ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ క్రాస్ అంతా కూడా తీసేయండి. మెడ పీసులు ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా కట్ చేయకూడదు. మెడ పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇదే పీస్ని పెట్టుకుని ఒక 4-5 పీసులు కట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మెడ పీసులన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. హుక్స్ పట్టీ, కాజా పట్టీ, బ్యాక్ బెల్ట్, మెడ పీసులు. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.